ఆశీర్వదించిందన్నమాట అండి. "రేయ్ నాన్న నువ్వు నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలిరా" అంటే నేను ఒకటే చెప్పానండి. "అమ్మా నిన్ను నూరేళ్ళు అనొద్దమ్మా దయచేసి ప్లీజ్. నేను మా అమ్మ, నాన్న, మా చెల్లి భూమి మీద ఉన్నంత వరకు నేను ఉండాలమ్మా. ముగ్గురు ఉన్నంత వరకు నేను భూమి మీద ఉండాలి. నెక్స్ట్ డే నేను ఉండకూడదమ్మా భూమి మీద" అని చెప్పేసి అనేటప్పటికి కళ్ళమ్మటే నీళ్ళు పెట్టుకుంది. మా అమ్మ, నాన్న ఒక 10 సంవత్సరాలు భూమి మీద ఉండేటట్టు ఆశీర్వదించమ్మా. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు ఒక 5, 6 కోరికలున్నాయి. అయి కంపల్సరీ నెరవేర్చి చనిపోవాలమ్మా. మంచి చేసి పోదాం అనుకుంటున్నాను. ఫోటోగ్రాఫర్‌లో నాకు ఇప్పటిదాకా నాకేంటంటే నేను ఎదుగుదలకి సపోర్ట్ చేసిన ఫోటోగ్రాఫర్స్ అమ్మ. ఆళ్ళకేదో చేయాలని కోరిక. ఎందుకంటే నేను చాలా పెద్ద ఫోటోగ్రాఫర్‌ని అవ్వడానికి కారణం నేను ఒక్కడినే కాదమ్మా. నాకు సపోర్ట్ చేసి నన్ను సాయం పట్టి పైకి లేపినోళ్ళు అందరూ వల్ల నేను పైకెళ్ళానమ్మా. అంత గొప్పోడిని అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే అమ్మా. ఫైనల్ డ్రీమ్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలమ్మా. ఈలోపు మా అమ్మ, నాన్నని మా చెల్లిని అద్భుతంగా చూసుకోవాలి. మా చెల్లి మ్యారేజ్ చేయాలి. ఒక సెటిల్మెంట్ పొజిషన్ తీసుకెళ్ళాలమ్మా. ఈ కోరికలున్నాయమ్మా. ఫైనల్‌గా ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది నా డ్రీమ్ అమ్మ. ఫైనల్ డ్రీము. ఇదేతోటి చేసిన తర్వాత నేను పైకెళ్ళాలమ్మా అని చెప్పేటప్పటికి చాలా ఎమోషనల్ అయింది. ఇంకా ఫైనల్‌గా అమ్మ అడిగిందన్నమాటండి. ఏంటి నాన్న ఇలా ఎందుకు అయిపోయావు అంటే, "ఏం చేయమమ్మా కొంతమంది దుష్టశక్తులు నన్ను ఇలా తయారు చేశారు. అంటే అదేంటి నాన్న ఇలా చేశారు? అలా నువ్వు ఏం గ్లెడ్జ్ తీర్చుకోలేదా?" "ఏం తీర్చుకోవసరం లేదమ్మా. నా జాతకం మహా వరస్ట్ జాతకం అంట. అద్భుతమైన జాతకం, వరస్ట్ జాతకం కూడాని. ఏసీ, డీసీ మాట. అది ఎటువంటి జాతకం అంటే అమ్మ, 'హుస్సేన్ సాగర్' లాంటి జాతకం నాది. అదేంటమ్మా అంత గొప్ప జాతకమా అంది. గొప్ప జాతకం కాదమ్మా. హుస్సేన్ సాగర్‌లో చెయ్యి పెట్టినా కంపొస్తది. మళ్ళీ కాలు పెట్టినా కంపొస్తది. స్నానం చేసామనుకో అమ్మ గజ్జి, దురద రకరకాల వ్యాధులొస్తాయి కదా! చర్మ వ్యాధులు. అలాంటోడినే నేనమ్మా. నా జోలికి ఆడొచ్చినా ఆడికే దరిద్రం పట్టుకుంటది. నేనెళ్ళినా ఆడికే దరిద్రం పట్టుకుంటది. ఓ సిద్ధాంతి గారు చెప్పారమ్మా నాకు. అమ్మ నవ్వుతుంది. "ఇంత గొప్ప జాతకం అమ్మా" అంటే, మహర్జాతకుడిని ప్లస్ నేను అనుకున్నది ఏదైనా జరిగిపోద్దమ్మా. మహర్జాతకుడిని ప్లస్ ఏంటంటే ఈ డ్రైనేజ్ జాతకం కూడా ఉందమ్మా. అని జెప్పేసి అనేటప్పటికి నవ్వింది. నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టి, నన్నేమన్నా ఏదైనా చేయాలని జూసి, ఇంటికెళ్ళి బాధపడ్డానంటే ఆళ్ళకి చరమగీతం అమ్మ. మొత్తం సర్వనాశనం అయిపోతారు. ఒక సిద్ధాంతి గారు చెప్పారు, "ఒరేయ్ నాన్న నీ జోలికి ఎవడొచ్చినా చాలా డేంజర్ రా. 1000 వోల్ట్స్ కరెంట్ తీగలాంటోడు నువ్వు" అని జెప్పేసన్నాడు సిద్ధాంతి. అంటే అదేంటి గురువుగారు అంటే, "ఏం లేదు 1000 వోల్ట్స్ కరెంట్ తీగ పట్టుకున్నాడంటే ఏమవుతాడు" అన్నాడు. "మామూలు కరెంట్ పట్టుకున్నాడనుకో షాక్ కొట్టి కింద పడతావు. 1000 వోల్ట్స్ పట్టుకున్నావంటే ఏమవుతదిరా" అంటే బూడిదయిపోతాడు గురువుగారు అన్నాడు. "నువ్వొచ్చి ఆళ్ళ మీద పడ్డావనుకో ఏమవుద్దిరా" అన్నాడు. "బూడిదయిపోతాడు గురువుగారు" అన్నాడు. "అదేరా నీ జాతకం. నిన్ను బాధ పెట్టారంటే గనక ఆళ్ళు సర్వనాశనం అయిపోతారురా మటాష్ ఇంకా ఆళ్ళకేమి చరమగీతం ఆళ్ళకి. మంచుందా గురువుగారు" అంటే, "లేదు మంచి కూడా ఉంది. నువ్వెవరన్నా మంచిగా ఆశీర్వదించావంటే గనక ఆళ్ళు మంచి పొజిషన్‌కెళ్ళిపోతారురా. నువ్వు ఉన్న చోట ఎవరికీ కూడా కరువుండదురా. అందరికీ అన్నం దొరుకుతది, అన్నీ దొరుకుతాయిరా. నువ్వేమన్నా అనుకుంటే గనక 100% సాధించేస్తావు. కొంచెం టైం పడతది. అది నీ అద్భుతమైన జాతకం ప్లస్ ఏంటంటే ఈ డ్రైనేజ్ జాతకం కూడా ఉందిరా నీ నాకు నవ్వొచ్చింది. డ్రైనేజ్ జాతకం నాది అని జెప్పేసి. అది. మీకు చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి నాది డ్రైనేజ్ జాతకం. అదే హుస్సేన్ సాగర్ లాంటిది. మీరు కాలు, చెయ్య మొహం కడుక్కోవాలని లేపోతే స్నానం చేయాలని చూడకండి. చాలా మంది నాశనం అయిపోయారు. నాకు బడి ఏడ్చినోళ్ళు, నన్నేదో చేయాలనుకున్నోళ్ళు, నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నోళ్ళు, నన్నేదో సర్వనాశనం చేద్దాం అనేసి ఫిక్స్ అయినోళ్ళందరూ కూడా నాశనం అయిపోయారండి. దయచేసి నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఎవరు కూడా కొంతమంది ఇనలేదు. ఇనకుండా బాధలు పడుతున్నారు. ఆళ్ళని చూస్తే నాకు బాధనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బతుకు తెరువు కోసం వచ్చా ఇక్కడికి ఇంత దూరం. వచ్చినప్పుడు ఏంటంటే అందరూ బావుండాలి. అందులో నేనుండాలి అని కోరుకునేవాడిని. మీరేమో హుస్సేన్ సాగర్‌లో దూకి పాడైపోతుంటే నాకు బాధనిపిస్తది కదా! ఎందుకు దూకడం ఎందుకు? మీరు అలా అవ్వడం ఎందుకు? హ్యాపీగా మీరంతా హ్యాపీగుండాలి. నేను కూడా హ్యాపీగుండాలి. మీరు బావుంటే నేను బావుంటాను. నేను బావుంటే మీరు బావుంటారు. హ్యాపీగా ఉందాం. ఇన్ని గ్లెడ్జ్‌లు ఇయి ఎందుకండి బొంద అని చెప్పేసి అమ్మతోటి చెప్తుంటే నవ్వుతుందన్నమాటండి. నవ్వి "ఒరేయ్ నాన్న ఎంత గొప్ప జాతకం ఏంట్రా నీది" అని చెప్పంటే అప్పుడు